అమెరికా అధ్యక్షుడు పన్నుల యుద్ధాన్ని ఆపేలా కనిపించడం లేదు. ప్రతి అంశాన్ని ప్రతీకార పన్నులతో ముడిపెట్టి ప్రపంచ దేశాలను ఇబ్బందికి గురిచేస్తున్నారు. అమెరికాయేతర పౌరులపై మరో భారం మోపే దిశగా అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలకు సిద్ధపడుతున్నారు. అమెరికాలో ఉన్న ప్రవాసీయులు తమ స్వదేశానికి చేసే నగదు బదిలీపై 5% పన్ను విధించేందుకు ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. విదేశీయులు సహా H-1B గ్రీన్ కార్డు లబ్ధిదారులు కూడా బదిలీ చేసే నగదుపై ఈ పన్ను వర్తిస్తుంది. అయితే అమెరికా పౌరసత్వం పొందిన వారిపై ఎలాంటి పన్ను ఉండదు. ఇది అమల్లోకి వస్తే లక్షలాది మంది భారతీయులపై ప్రభావం చూపుతుందని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. RBI లెక్కల ప్రకారం అమెరికా నుంచి భారత్కు అందుతున్న రెమిటెన్స్లు 2010లో $55.6 బిలియన్ ఉండగా 2023-24 నాటికి $118 మిలియన్ పెరిగింది. దానిపై 5% పన్నులు అంటే $1.64 బిలియన్ అవుతుంది. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక రెమిటెన్స్లు అందుకుంటున్న దేశాల్లో 2008 నుంచి భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. ప్రపంచంలో రెమిటెన్స్లలో 11% ఉండగా 2024 నాటికి 14% పెరిగింది. ప్రస్తుతం దాదాపు $129 బిలియన్ రెమిటెన్స్లు రూపంలో వస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ట్రంప్ నివేదించబోయే ఈ పన్నుల వల్ల భారత్కు తీవ్ర నష్టం వాటిల్లనుంది. వాస భారతీయులు తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని భారత్లో ఉండే తమ రక్త సంబంధీకులకు పంపించడానికి భారీ పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.